బ్యానర్ల గురించి ఆయన పేరు ఏం పేరు శ్యామ్ సుందర్ అనే వ్యక్తులు వాళ్ళ రౌడీలు వచ్చి మా బ్యానర్లు ఉడవీక్తుర్రు. ఎందుకు ఇది అడ్డంగా ఎక్కడ లేదు. ఉదయం నుంచి ఉన్న బ్యానరు ఇప్పుడు వాళ్ళకి అడ్డెట్లా అయింది. బ్యానర్ ఎందుకు ఉడవీక్తురు అన్నందుకు మమ్మల్ని దౌర్జన్యంగా బట్టలు చింపి కొడుతుర్రు. శ్యామ్ సుందర్ అనే వ్యక్తులు శ్యామ్ సుందర్ అనే ఆయన వాళ్ళ తరఫున ఉన్నవాళ్ళు ఓట్లు లేని వచ్చి దౌర్జన్యంగా గల్లాలు పట్టి గుండగాలను తీసుకొచ్చి కొడుతున్నారు. దీనికి న్యాయంగా అని అడిగితే పోలీసులు కూడా మా మీద తిరగబడుతున్నారు. సామరస్యంగా ఎలక్షన్లు అవుతుంటే బ్యానర్ల గొడవ సృష్టించింది శ్యామ్ సుందర్ అనే వ్యక్తులు వాళ్ళు ఓడిపోతారు అనే భయంతో దుర్వినియోగాలకి పాల్పడుతున్నారు. అక్కడ ఇద్దరు చైర్మన్ బ్యానర్లో ఎప్పుడేం అడ్డు కాలేదు. కావాలని శ్యామ్ సుందర్ అనే మనుషులు బ్యానర్లు తొలగియాలని చెప్పి అడ్డు చేసి గొడవ సృష్టించారు. ఎందుకు బ్యానర్లు ఉడవీక్తున్నారు? మా లక్ష్మీనారాయణ సేట్ గారిది బ్యానర్ ఉడవీక్తుంటే ఎందుకు ఉడవీక్తున్నారంటే దౌర్జన్యంగా ఇలా చేయడం వాళ్ళు జరిగింది. ఇది ఏమన్నా వాళ్ళ పద్ధతేనా? వాళ్ళు ఓడిపోతున్నారు అన్న దురుద్దేశంతో వాళ్ళు ఓడిపోతారు అని తెలిసింది. వాళ్ళు దౌర్జన్యానికి దిగపడుతున్నారు. దీన్ని అడ్డుకోవాలి. వాళ్ళు అసలు నన్ను గుంజినోళ్ళు ఓటక్కే లేదు. ఆడు ఓటరే కాడు. వాడిని మీడియా కూడా తీసారు. వాడిని పైన ఎంబడే కేసు పెట్టి వాళ్ళ కేసులో బుక్ చేసి మనం పోలీస్ స్టేషన్లో కూర్చుంటే పెట్టాలి. లేకపోతే మేము కూడా దౌర్జన్యానికి దిగపడతాము. ఇదేమన్నా పద్ధత? వాడిని ఇప్పుడు కనుక కేసు పెట్టకపోతే మేము ఇక్కడనే నిరాహార దీక్ష చేయడానికి రెడీ ఉన్నాను. నేను ఇప్పుడు వాడిని ఎంబడే వాని ఫోటో ఉంది, నన్ను గుంజింది ఉంది, వాడు తీసిన ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాని పైన ఎంబడే కేసు బుక్ చేయండి, లేకపోతే నేను నిరాహార దీక్ష చేస్తాను. సజావుగా ఎన్నికలు జరగాలని అమరవాది గారు చెప్పారు. వీళ్ళేమో దౌర్జన్యానికి ఎన్నికలు వచ్చి వెన్నుపోటు ఓడడం, గొడవలు చేయడం ఎంతవరకు సమంజసం? మాకు రాదా? దౌర్జన్యం చేయడం వచ్చు, కానీ మా పెద్ద మనిషి అలా నేర్పలే. సభ్యత సంస్కారం నేర్పిండు. సభ్యత సంస్కారం లేని హీనులకు ఈ విధంగా చేస్తారు. మహాసభ ఏర్పడి 11 సంవత్సరాల తర్వాత తొలిసారిగా జరుగుతున్నటువంటి ఎన్నిక అమరవాది లక్ష్మీనారాయణ గారికి మరియు మిడిదొడ్డి శ్యామ్ సుందర్ గారికి మధ్యన జరుగుతుంది. నా సంపూర్ణ మద్దతు మిడిదొడ్డి శ్యామ్ సుందర్ గారికి. ఎన్నిక సజావుగా జరుగుతున్నప్పటికీ కూడా చిల్లరమల్లరగా అక్కడక్కడ కొద్దిపాటి చిందరవందర మినహాయిస్తే బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎన్నిక బాగా సజావుగా సాగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉభయ పక్షాలు సహకరిస్తున్నాయి. ఈ ఎన్నిక ప్రశాంతంగా ముగియాలని నేను కోరుకుంటున్నా. 12 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు కూడా పెద్ద ఎత్తున మార్పు కోరుకునే అవకాశాలు అయితే పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. 100% మార్పు కావాలనే, మార్పు రావాలనే, ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. మా బైలా ప్రకారం 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరగాలి. ఆ విధంగా ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు ఎన్నో పోరాటాలు, కోర్టు కేసులు, కోర్టు కమిషనర్ ద్వారా జరుగుతున్న ఈ ఎన్నిక తొలిసారి ఎన్నిక జరుగుతుంది. ఓటు ఉన్నటువంటి 1,50,000 మంది సభ్యత్వం పక్షాన 1,100 మందికి ఓట్లున్నాయి. ఆ ఓట్లున్న వ్యక్తులందరూ కూడా, ప్రతినిధులందరూ కూడా ఓట్లు వేస్తున్నారు, వారు ఓటు వినియోగించుకుంటున్నారు. ఈ పోరాటం, ఈ మార్పు రావాలని, ఈ ఓటేసే అవకాశం వచ్చింది అంటే ఈ పోరాటం వల్లనే. భవిష్యత్తులో కూడా బైలా ప్రకారమే జరగాలని మేమందరం కోరుకుంటున్నాం. ఏ వ్యక్తి గెలిచినా కూడా కనీసం ఇక ముందైనా కూడా సజావుగా సాగాలని మా అభిప్రాయం. ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది మీ పక్షాన? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మార్పు కోరుకుంటున్నారు. మేము లక్ష్మీనారాయణ గారు 11 సంవత్సరాలు ఉన్నారు ఇప్పటి వరకు. అంతకుముందు ఉభయ రాష్ట్రంలో కూడా వారు సమైక్య రాష్ట్రానికి పనిచేసిండ్రు. అంతకుముందు దక్షిణ భారతదేశానికి పనిచేసిండ్రు. మీ సేవలు, మీ అడ్వైజర్స్ ఉండాలా. నూతన నాయకత్వం మీ తర్వాత తరానికి అప్పచెప్పాలనేది మా అభిప్రాయం. ఆ దిశగా
ఎన్నిక జరుగుతుంది, ఆ దిశగా గెలుపు కూడా వస్తుంది. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవికి దీర్ఘకాలం తర్వాత ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో రాష్ట్రం మొత్తం 1109 మంది ఓటర్లు ఉండగా మెజారిటీ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించడానికి పెద్ద ఎత్తున కదిలి వచ్చారు. అందరిలో చైతన్యం కనిపిస్తోంది. గణనీయమైన మార్పు వస్తుంది వాటికి ఇందులో భాగంగా నేను కూడా ఈరోజు ఓటు హక్కు వినియోగించడం జరిగింది. ఇది ఎవరు గెలిచినా ముందు రాబోయే తరానికి మంచి చేసే విధంగా, ఆదుకునే విధంగా, మహాసభను ప్రక్షాళన చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు అర్తన్ లక్ష్మీ గుప్తా, తెలంగాణ స్టేట్ ఆర్యవైశ్య మహాసభలో సెక్రటరీగా ఉన్నాను ప్రస్తుతం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలు ఈరోజు వాసవి సేవా కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి ఓటింగ్ హక్కు వినియోగం చేసుకుంటున్నారు మన జనరల్ కౌన్సిల్ మెంబర్లందరూ కూడా. దీంట్లో దయచేసి అందరు ఆర్యవైశ్యులకు ఒకటే మనవి చేస్తున్నాము, మీరు మనం కొట్లాడుకునేది మాత్రం పెట్టుకోకండి దయచేసి. ఎందుకనంటే ఇది సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంటుంది మనం ఓటు హక్కు వినియోగించుకోది. అది మనం ఇక్కడ కొట్లాడుకుంటూ ఓటు హక్కును వినియోగం చేసుకోలేకపోతే మాత్రం మనంతా ఎందుకంటే ఒక తెలివి లేని దద్దమ్మలం అయిపోతాం. అప్పుడు దయచేసి మాత్రం మీరు ఎలాంటి గడబడి చేసుకోకుండా ఓటు హక్కును వినియోగం చేసుకోండి. సమర్థమైన వ్యక్తిని మాత్రం తప్పనిసరి మనం గెలిపించుకోవాలని చెప్పని మీ అందరికీ మనం చేస్తాం. అందరికీ అనుభవస్తుడు మన అమరవాద్ అన్న ఉన్నారు. ఆయన కంటే అనుభవస్తులు అయితే ఇక్కడ మన ఆర్యవైశ్య మహాసభలో ఎవరూ లేరు. ఆయననే మనం ఈసారి గెలిపించుకొని మనకున్నటువంటి 3 సమస్యలు, మెయిన్ సమస్యలు, ఇప్పుడు ఒకటి తిరుపతిలో ఒక బిల్డింగ్ కట్టాలని ఒక ఎకరం మన వెంగమామ దాంట్లో మనకు ఇవ్వడం, ఆర్యవైశ్యాలకు ఇవ్వడం జరిగింది 1/2 ఎకరం. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చినటువంటి అన్ని కులాలకు ఇచ్చినట్లుగా మన ఆర్యవైశ్య కులానికి ఇచ్చినటువంటి 5 ఎకరాలలో కూడా ఒకటి ఉప్పల్ బాగాయత్లో ఒక బిల్డింగ్ కట్టుకోవాలని చెప్పని అందరం అనుకున్నాము. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అలాగే అయింది. దాంట్లో వాళ్ళకున్న 60% వాటాను మనం కొనుక్కోవాలి అంటే ఒక సమర్థమైన వ్యక్తి, అనుభవజ్ఞులు కావాలి. మనం అందరం కూడా అమరవాదనకు ఓటేసి అందరం ఆయన్ని గెలిపించుకొని ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ 3 సమస్యలను మనం అతను కంపల్సరీ తీరుస్తానని చెప్పాడు. మనం కూడా ఆయన వెనుక ఉండి ఈ 3 సమస్యల మీద మనం ఒక బిల్డింగ్లు కట్టుకొని ఆ బిల్డింగ్ను కొనుక్కొని మంచిగా ఆర్యవైశ్యులం అనేది ఒక గుర్తింపు అనేది తెచ్చుకోవాలని చెప్పని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. జై వాసవి మాత. రామగుండం కార్పొరేషన్ నుండి ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం తరఫున రావడం జరిగింది శామన్న గారికి మద్దతుగా. ఎందుకంటే యావత్ భారతదేశం కూడా మార్పు కోరుకున్నది. అలాగే మేము కూడా మా వాసవి మాత కులదైవమైన అమ్మవారి కోరుకునేది ఒకటే. 13 సంవత్సరాలుగా ఏకదాటిగా పరిపాలిస్తున్న అన్నగారు కూడా కొద్దిగా పక్కన తప్పుకొని కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చినట్టయితే మన ఆర్యవైశ్య సంఘం అనేది, మహాసంఘం అనేది డెవలప్మెంట్ ఎట్లుంటుంది అనేది కూడా మార్పు కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మేమందరం కూడా ఏకదాటిగా శామన్నకు మద్దతు ఇవ్వడానికి మహాసభ అధ్యక్షులకు శామన్న గారికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఏకాభిప్రాయంతో రావడం జరిగింది. ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు జనరల్ సెక్రటరీ ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం కూడా రావడం జరిగింది. కాబట్టి మేము ప్రజానీకానికి కోరుకునేది ఒకటే, మిత్రులకు నాకంటే పెద్దలందరూ కూడా అన్న కొద్దిగా మార్పు కోరుకుందాం, మన శామన్నను గెలిపిద్దాం. ఎందుకంటే 13 సంవత్సరాల నుండి అన్నగారు చాలా గొప్ప వ్యక్తి, అమరవాది లక్ష్మీనారాయణ అనే వ్యక్తి. కాబట్టి వారికి కొద్దిగా రెస్ట్ ఇచ్చి మన యువకుడు మన శామన్న గారికి మద్దతు ఇస్తూ ఈరోజు గెలిపించవలసిందిగా మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై వాసవి. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు వాసవి కేంద్రంలో జరుగుతూ ఉన్నాయి. దీనికి వరంగల్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మహాసభ అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్ నా పేరు. వరంగల్ జిల్లా నుంచి సంపూర్ణ మద్దతు అమరావతి లక్ష్మణ గారికి వేయాలని చెప్పనే లక్ష్యంతో ఈరోజు ఓట్లు ఇస్తానికి ఇక్కడ రావడం అనేది జరిగింది. ఇక్కడ చూశాక పరిస్థితి చూస్తే ఎట్లుందంటే ఓట్లు లేని వాళ్ళంతా కావాలని కొంతమందిని రెచ్చగొట్టి ఇక్కడ తీసుకొచ్చి ఫ్లెక్సీలను చింపేయడం, ఘర్షణలు సృష్టించడం, ఇట్లాంటి అనేక అరాచకాలు సృష్టించే పరిస్థితి ఈరోజు ఇక్కడ కనపడతా ఉంది. అరాచకంతో ఓట్లు పడేయండి, ఓట్లు లేని వాళ్ళందరూ వేస్తే ఓట్లు లేరండి. ఈరోజు ఓట్లున్న వాళ్ళంతా కూడా ఈరోజు నెమ్మదిగా స్పష్టంగా ఉండి ఇక్కడ ఓట్లు వేస్తాను. ఈ మార్పు కావాలని చెప్పంటాను. 12 సంవత్సరాలు మా అమరావతితో పాటు శ్యామ్ సుందర్ కూడా సేమ్ అదే క్యాబినెట్లోనే విద్యా కమిటీ చైర్మన్గా ఉన్నాడు. 12 సంవత్సరాలు గుర్తులేంది, ఇలా కొత్తగా గుర్తొచ్చాదా?
దీన్ని గమనంలో ఉంచుకొని మార్పు అనేది వీళ్ళిద్దరు కాక కొత్త వాళ్ళు ఉంటే మార్పు అనేది జరుగు తప్ప ఇంకోటి కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, జిల్లా మాజీ పిహెచ్లు, ప్రజెంట్ పిహెచ్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అంతా కూడా ఈరోజు అమరావతికి పూర్తి సంపూర్ణ మద్దతుగా ఇచ్చి గెలిపిస్తా ఉన్నారని చెప్పిన కూడా సందర్భంగా తెలియదు. ముఖ్యంగా 2 సంవత్సరాలు చేయాల్సింది 12 సంవత్సరాలు చేశారు, 6 పర్యాలు అయిపోయినట్టే. మరి వారు కొత్త వారికి అవకాశం ఇస్తే బాగుంటుందనే ఆలోచన కూడా. అయితే ఈ కార్యవర్గం మొత్తం కూర్చొని ఇప్పుడు పోటీ చేసిన శ్యామ్ గారు కూడా కూర్చొని తీర్మానం చేసిన కాపీలు కూడా ఉన్నాయి. మీరే ఉండాలని చెప్పని తీర్మానాలు చేసుకుని వాళ్ళే తీర్మానాలు చేసుకొని ఉంచుకున్న పరిస్థితి. ఇప్పుడు మేమేమంటా ఉన్నామంటే ఇప్పుడు ఖచ్చితంగా మేము ఎందుకు అమరావతి గారిని మళ్ళీ పెట్టామని చెప్పంటే కార్యవర్గం మొత్తం కూర్చొని, రాష్ట్రం మొత్తం కూర్చొని 3 ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని చెప్పంటే ఏకైక నాయకుడు, దమ్మున నాయకుడు ఆయనే. ఈరోజు ఆయన చేయగలుగుతాడు. ఆయనతో పాటు 3 కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని తీర్మానం చేశాము. 3 కమిటీలు ఏంటి అని చెప్పంటే ఉప్పల్ భాగాయత్రి ఒక కమిటీ వేయాలని, అదేవిధంగా తిరుపతి ఒక కమిటీ వేయాలని, మహాసభ కూడా ఒక కమిటీ వేయాలని చెప్పి తీర్మానం చేస్తాం. దాంతోపాటు ఈ టర్మ్ 2 సంవత్సరాల తర్వాత ఉత్తర తెలంగాణకి ఇవ్వాలని చెప్పని కూడా ఏకగ్రహంగా తీర్మానం చేసుకున్నాక మేము అందరం కూడా పూర్తి మద్దతు తెలపడం జరిగింది. ఎలా ఉండబోతుంది ఫైనల్గా? ఇంత 1100 ఓట్లు అమరావతి గారు గెలుస్తారు, అందులో తేడా లేదు. ఎన్ని ఓట్లను అమరావతి గారు గెలుస్తారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరగడం ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఒక నియంత పాలనలో దాదాపు 13 సంవత్సరాలు ఒక కబంధ హస్తాల్లో ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ చిక్కింది. మరి గతంలో ఆనాడు దండుపెంట నుంచి ఇప్పటి వరకు చూస్తే 2 సంవత్సరాలకు ఒక అధ్యక్షుడు మారడం జరిగింది. మరి ఈ యొక్క అమరావతి గారు పెద్దలు 13 సంవత్సరాలు ఏకదాటిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఎంటర్ అయ్యి ఇప్పటి వరకు నాన్ స్టాప్గా ఆయననే అధ్యక్షుడిగా ఉండడం చాలా బాధాకరం. మరి పక్కనున్న కార్యకర్తలను కూడా ఎవరికి ఒక సేవ చేయకుండా, ఒక మహాసభ అభివృద్ధికి కూడా తోడ్పాటు పడకుండా ఈ విధంగా ఒక నియంత పాలన కొనసాగించారు. మరి ఈనాడు మహాసభ బిల్డింగు మొత్తం బూత్ బంగ్లాలాగా తయారైంది. మొత్తం రూమ్లలో మొత్తం బొద్దింకలు, ఎలుకలు ఉన్నాయి. మరి బయట పిఓపి మొత్తం ఊడిపోయింది. మరి ఏ కార్యక్రమం కూడా చెప్పుకోవడానికి ఒకటి కూడా లేదు. కాబట్టి మరి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. మరి మార్పు కోరుకున్నారు. మరి కోర్టు ద్వారా ఎన్నికల ప్రక్రియ జరపడం అంటేనే నైతికంగా ఆయన ఓడిపోయినాడు అని అర్థం. తప్పకుండా మిడిదొడ్డి శ్యామ్ సుందర్ గారు అత్యధిక మెజార్టీతో ఈరోజు గెలవబోతున్నారు. వారికే మా మద్దతు ప్రకటించాం. జై శ్యామ్ సుందర్, జై వాసవి, జై వాసవి. మేడిశెట్టి బాలస్వామి, జోగులాంబ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతున్నాను. ఈరోజు జరిగే ఎన్నికలు చాలా శుభపరిణామము మిడిదొడ్డి శ్యామ్ సుందర్ గారికి. ఎందుకంటే సుమారు 2 సంవత్సరాల నుండి ఏకదాటిగా ఎలక్షన్ డిక్లేర్ చేసి మిడిదొడ్డి శ్యామ్ సుందర్ గారి నామినేషన్ తిరస్కరించి తిరిగి కోర్టుకు ఆయనే పోయి, అమరావతి లక్ష్మీనారాయణ కోర్టుకు పోయి తిరిగి ఈరోజు కోర్టు రిజిస్టర్ ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయంటే ఎంత ఇబ్బందిలో మనం ఈ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నామంటే చాలా ఇబ్బందిలో ఉన్నాము. ఈరోజు మాత్రం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఖైరతాబాద్లో ఈ వైశ్య భవన్లో ఇక్కడ వచ్చిన ప్రతి ఓటరు మిడిదొడ్డి శ్యామ్ సుందర్కి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. ఆయన్నే రేపటి నుంచి ఆర్యవైశ్య జిల్లా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు మిడిదొడ్డి శ్యామ్ సుందర్ గారే అధ్యక్షులుగా. జై వాసవి. అమ్మవారి ఆశీస్సులతో నేడు మన శ్యామ్ సుందర్ అన్న గెలవబోతున్నారు. 13 సంవత్సరాల నుంచి ఎటువంటి ఎన్నిక లేకుండా 2 సంవత్సరాలు ఎన్నిక పెట్టడం కోసం కోర్టులు తిరిగిన సందర్భాలు అందరం చూసాం. మార్పు కావాలంటే శ్యామన్న రావాలి. శ్యామన్న వస్తే పేద ఆర్యవైశ్యులు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. అసలుకి కొన్ని గ్రామాలు కూడా తెలియదు అమర్నాథ్కి. శ్యామన్న గెలవాలి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని గ్రామాలు తిరగాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా శ్యామన్న కోటేయాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఇక్కడ లకడీ కపూల్ వాసవి సేవాకేంద్రంలో ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికల్లో మార్పు మొదలైంది. 1109 ఓట్లు కూడా మొత్తం కూడా పబ్లిక్ మొత్తం కూడా ప్రజలందరూ ఓట్లు కలిగిన అందరూ కూడా మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో శ్యామన్న గెలుపు ఖాయమైంది. ఎప్పుడో ఈ ఎలక్షన్ తీసుకురావడమే ముందుగా గెలుపు ఖాయమైంది. కాబట్టి ఈరోజు శ్యామన్న గెలుస్తున్నాడు. మనందరం కూడా సౌమ్యంగా ఉండి గొడవలకు తావివ్వకుండా మన శ్యామన్న గారికి మద్దతు తెలిపి వచ్చినందరినీ ఓటింగ్ వేయించుకొని ఈరోజు మన శ్యామన్న గారిని అక్కడ మీద గెలిపించవలసిగా కోరుతున్నాము. అందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ప్రజలందరూ కూడా శ్యామన్ని గెలిపిద్దామని కోరుకుంటున్నారు. లోనకు పోయేంతా శ్యామన్నకి ఓటేసి బయటకు వస్తారు. కాబట్టి వాళ్ళకి గుండెల్లో గుబులు మొదలైంది. వాళ్ళు ఓడిపోతున్నారని తెలిసింది కాబట్టి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. కాబట్టి ఈ దౌర్జన్యం సాగలు. 13 సంవత్సరాల నుంచి దౌర్జన్యం చేశారు. మీ ఆటలు సాగవు. మీరు ఇంటికి పోవడం గ్యారంటీ. శ్యామన్న గెలుస్తున్నాడు. శ్యామన్న నాయకత్వం. 12 సంవత్సరాల నుంచి
అమరావతి లక్ష్మీనారాయణగా నిలబడ్డారు. గత 12 సంవత్సరాల నుంచి ఆర్యవైశ్యులకి చేసింది ఏముంది? ఆర్యవైశ్య కుటుంబంలో, ఆర్యవైశ్య కులంలో ఎంతమంది పేదలకు చదివించిండు, ఎంతమంది పేదలకు నిలబడ్డాడు, అండగా నేనున్నా అని చెప్పి నిలబడ్డాడు, ఎంతమంది పేదలను కలుస్తుండు. ఆయన గత 10 నుంచి 12 సంవత్సరాలు గెలిచిండు కదా, మరి ఎంతమందికి గెలిపించిండు, మరి ఎంతమంది న్యాయం చేసిండు, ఎంత పేదలకు బతుకు మార్చిండు, అది మీరు చెప్పాలి. 12 సంవత్సరాల నుంచి మీరు చేసింది ఏముందని మీరు వివరించాలి. ప్రతి ఆర్యవైశ్య కులానికి సంబంధించిన ప్రతి వ్యక్తులకి, ప్రతి పెద్ద మనుషులకి సానుకూలంగా తీసుకొచ్చి మర్యాద కూర్చోబెట్టి చెప్పాలి. గత 12 సంవత్సరాల నుంచి చేసిన ఇంతమంది పేద కుటుంబాలు కింద బాగుపడ్డాయి, నేను చేయడం వల్ల ఆర్యవైశ్య కులానికి న్యాయం జరిగిందని మీరు చెప్పండి. అప్పుడు మేము గెలుస్తాము. ఒక్క కోమటాడు కూడా గెలవాలి, ఒక్క కోమటాడు కూడా న్యాయం జరగాలి. నేను ఆర్యవైశ్య ఒక బిడ్డగా చెప్తున్నా, ఒక్క ఆర్యవైశ్యం కూడా న్యాయం జరగాలి. గత 12 సంవత్సరాల నుంచి ఇప్పుడు మేమందరం ఎన్నికలు లేవు, 12 సంవత్సరాలు ఒక్కడే రాజ్యం వెళ్తుండు. మేమందరం ఇప్పుడు మేకమై మేమందరం ఒక అండర్స్టాండింగ్ వచ్చి మేము మా శామరాన్ని గెలిపించుకుందామని, మా ప్రతి ఆర్యవైశ్య బిడ్డకు న్యాయం జరగాలని మా శామరాన్ని గెలిపించుకుందాం. మేము ఏకతాటిగా మేము వస్తే మేము ఫ్లెక్సీలు పెట్టి ఈ నెంబర్కి వేయండి, ఈయనకే వేయండి అని వాళ్ళ గుండాలు రెచ్చిపోయి మా మీద తిరగబడ్డారు. ఒక్కొక్కరు చంపుతాము సార్, నరుకుతామని అంటున్నారు. అంటే గిదా పబ్లిక్ అయిపోయి గిదా మన ప్రజాస్వామ్యం ఎక్కడుంది? మన కులానికి ఏం మర్యాద ఇస్తుండు? అంటే మన కులం విభజిస్తున్నాడు, మన కులాలనే సగం అక్కడెక్కడ విభజిస్తుండు. ఏం మెసేజ్ ఇస్తున్నావు? ప్రతి ఆర్యవైశ్య బిడ్డకి ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఆర్యవైశ్య బిడ్డలు ఎంతమంది ప్రయోగాలు చేసిన చెప్పు, ఎంతమంది? 13 సంవత్సరాలు వెళ్ళిండు అయ్యా, 13 సంవత్సరాలు. ఇది ఎక్కడ న్యాయము? ఒక్కడన్నా చదివిపించిన మా కులంలో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, మా కులంలో ఎంతమంది పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకురా, వాళ్ళకి చదివి, వాళ్ళ ప్రయోజకులు చేయి, వాళ్ళు బయట దేశాలు పోవాలంటే వాళ్ళకి హెల్ప్ చేయి. అదే అంతేగాని నువ్వు గుండాలని చెప్పి రెచ్చగొట్టి నువ్వు సంపుతా నరుకుతామంటే ఇది ఎక్కడ న్యాయం? అందుకే మేము మార్పు కావాలి. మేము ఇప్పటికీ మేము ఖచ్చితంగా చెప్తున్నాం, మా శామరాన్ని పక్కా మెజారిటీతో గెలిపించుకున్నాం. శామర గారి నాయకత్వం, శామర గారి నాయకత్వం. జై వాసవి, జై జై వాసవి అన్న. మాకు తెలంగాణ ఏర్పడ్డ నుంచి నిజాం సర్కార్ లెక్క ఒకడే కన్వీనర్ అని గంజి రాజమౌళి గుప్తా గారు మా 100 సంవత్సరాల ఆర్యవైశ్య చరిత్రకు బస్టు పుట్టించిండు. కన్వీనర్గా ఉంటే 13 సంవత్సరాలు ఉండి ఏ ఒక్క పేద ఆర్యవైశ్యునికి న్యాయం జరగలేదు. పేద ఆర్యవైశ్యునికి ఏ యూనిఫామ్ కానీ ఏది ఆర్థిక సహాయం కూడా చేయలేదు. బైలా ప్రకారము 2 సంవత్సరాలు ఉండాలి. ఆ బైలాను కూడా బొందలో పెట్టి ఏకనిరంజన్ లెక్కనే ఉన్నాడు. మేమందరము కలిసి దిగమంటే దిగలేదు. కావున కోర్టుకు పోతే కోర్టుకు కూడా సతాయించిండు, కోర్టును కూడా ముచ్చమటలు ముట్టించిండు. ఆఖరుకు జడ్జి గారు చెప్పిన మీ ఎన్నిక చెల్లదని చెప్పినాక అప్పుడు ఎలక్షన్లకు దిగినాడు. 14 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడ్డ నుంచి ఈ రోజే ఎలక్షన్. ఆర్యవైశ్యుల తీర్పు పేదల పక్షాన వస్తుందని మా యొక్క జై వాసవి మాత. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికల్లో ఒక నిరంకుశ పక్షపాతం కలిగిన ఒక వ్యక్తిని మనం ఇప్పుడు దించబోతున్నాం. 11 ఏళ్ళు లిఫ్ట్ ద్వారా వచ్చి దీంట్లో వచ్చినాక 12 ఏళ్ళు ఆర్యవైశ్యులను అరణ్యవాసంలో దించిండు. ఆయన చేసింది లేదు. ఒక బిల్డింగ్ చూస్తే బిల్డింగ్ సున్నాం లేవు, అదేవిధంగా ఆదాయాలు లేవు, దానికి ఆదాయ వనరులు ఉన్నా కానీ చూపించలేడు. ముఖ్యంగా ఆర్యవైశ్యులను ఎంత హీనంగా చూపిస్తున్నాడు సమాజంలో. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మేము కోర్టు ద్వారా ఆయన దించాలని సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకి వెళ్ళడం జరిగింది. రేవంత్ రెడ్డి సార్ గారు స్పందించి కోమటోళ్ళు ఒక మంచి గౌరవమైన వ్యక్తులు, మీరు ఒక మంచి మెసేజ్ ఇచ్చేవారు సమాజానికి. కావున మీకు నేను ఒక ప్రత్యేక జడ్జి కమిటీ ఏర్పరిచి సిసభ కమిటీ వేసి మీకు ఎన్నికలకు మేము ప్రోత్సహిస్తున్నాము. మీరు ఎన్నికలు సజావుగా నిర్వహించుకున్నప్పుడు అప్పుడు అమరవారి గారు అప్పుడు కిందికి వచ్చి దిగి ఇప్పుడు ఎలక్షన్లు పెట్టి ఆయన ఇతరుల ద్వారా ఇబ్బంది పెడుతున్నాడు. కానీ ఇప్పటికైనా సామాన్య విజయం. జై వాసవి మాత. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ రౌడీయిజం, గుండాయిజం ఎలా ఉందంటే ఓటు వేసి ఉన్నవాళ్ళు చక్కగా ఓటు వేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరైతే ఓడిపోతామో అన్న భయంతో గజగజలు వణుకుతున్నారో వాళ్ళందరూ, ఓట్లేని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి గేటు దగ్గర అల్లరి చేస్తున్నారు. ఇదే ఎలా అయినా గెలిచేది అమరావతి లక్ష్మీనారాయణ అన్నగారే, ఇది గ్యారంటీ. అది డైజెషన్ కాక కొంతమంది బూతులు, అసలు వైశ్య కులంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా బూతులు మాట్లాడతారా? వైశ్య కులంలో ఉన్న వాళ్ళు ఎవరు గేటు దగ్గర లేరు. వాళ్ళందరూ నాకు తెలిసి ఓటర్సు కాదు,
వైశ్యాసు కాదు, అందరినీ తెచ్చుకున్నారు. అట్లా వైశ్య సంఘం ఎలక్షన్స్ ఇంత ఇండీసెన్సీగా అవుతున్నాయని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇది మొదటిసారి ఇంత డీసెన్సీ లేకుండా అవ్వడం. ఇది మరి అక్కడ క్యాండిడేట్స్ వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ యొక్క నీతి న్యాయం నియబద్ధత ఇలాంటివి లేని వాళ్ళే అక్కడ నించున్నారు. ఎన్ని ఓట్లతోనైనా గెలుస్తాం, కానీ అమరావతి లక్ష్మీనారాయణ అన్నగారే గెలుస్తున్నారు. ఎప్పుడేం అడ్డు కావాలని శ్యామ్ సుందర్ అనే మనుషులు బ్యానర్లు తొలగియాలని చెప్పి అడ్డు చేసి గొడవ సృష్టించారు. ఎందుకు బ్యానర్లు ఉడవీక్తున్నారు? మా లక్ష్మీనారాయణ సేట్ గారిది బ్యానర్ ఉడవీక్తుంటే ఎందుకు ఉడవీక్తున్నారంటే దౌర్జన్యంగా ఇలా చేయడం వాళ్ళు జరిగింది. ఇది ఏమన్నా వాళ్ళ పద్ధతేనా? వాళ్ళు ఓడిపోతున్నారు అన్న దురుద్దేశంతో వాళ్ళు ఓడిపోతారు అని తెలిసింది, వాళ్ళు దౌర్జన్యానికి దిగపడుతున్నారు. దీన్ని అడ్డుకోవాలి. వాళ్ళు అసలు నన్ను గుంజినోళ్ళు ఓటక్కే లేదు, ఆడు ఓటరే కాడు. వాడిని మీడియా కూడా తీసిరు, వాడిని పైన ఎంబడే కేసు పెట్టి వాళ్ళ కేసులో బుక్ చేసి మనం పోలీస్ స్టేషన్లో కూర్చుంటే పెట్టాలి, లేకపోతే మేము కూడా దౌర్జన్యానికి దిగపడతాము. ఇదేమన్నా పద్ధత? వాడిని ఇప్పుడు కనుక కేసు పెట్టకపోతే మేము ఇక్కడనే నిరాహార దీక్ష చేయడానికి రెడీ ఉన్నాను. నేను ఇప్పుడు వాని ఫోటో ఉంది, నన్ను గుంజింది ఉంది, వాడు తీసిన ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాని పైన ఎంబడే కేసు బుక్ చేయండి, లేకపోతే నేను నిరాహార దీక్ష చేస్తాను. సరేమ్మా, సజావుగా ఎన్నికలు జరగాలని అమరవాది గారు చెప్పారు. వీళ్ళేమో దౌర్జన్యానికి ఎన్నికలు వచ్చి వెన్నుపోటు ఓడడం గొడవలు చేయడం ఎంతవరకు సమంజసం? మాకు రాదా? దౌర్జన్యం చేయడం వచ్చు, కానీ మా పెద్ద మనిషి అలా నేర్పలే. సభ్యత సంస్కారం నేర్పిండు. సభ్యత సంస్కారం లేని హీనులు ఈ విధంగా చేస్తారు. కాసం నవీన్ కుమార్, సిద్దిపేట జిల్లా తాజా మాజీ అధ్యక్షుడిని. ఈరోజు మహాసభ ఎలక్షన్ జరగడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఈ ఎలక్షన్ జరగడం వల్ల ఈ గుర్తింపు, మహాసభ గుర్తింపు అనేది చాలా వరకు వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఇప్పటి వరకు ఆయన చేసిన సేవలకు మాకు ఎంతో ఉపయోగపడ్డారు కాబట్టి అతనికి మేము మద్దతుగా, మా జిల్లా తరఫున మేము మద్దతుగా ఉన్నాము. అమరావతిని గెలిపించుకుంటున్నాం. తప్పకుండా మళ్ళీ మహాసభ పూర్వ వైభవం వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. దాదాపుగా 400 మెజార్టీ తోటి గెలిచే అవకాశం ఉంది. గెలుస్తారు. జై వాసవి, జై జై. వంకాల నాగేష్, నేను ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా యూత్ అధ్యక్షుడిని. మేము ఎన్నో కార్యక్రమాలు జిల్లాలో కానీ రాష్ట్రంలో కార్యక్రమాలలో కానీ ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసేవాళ్ళము. మాకు అమరావతి లక్ష్మీనారాయణ రాష్ట్ర అధ్యక్షులుగా, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ఉన్న పిలుపు మేరకు చాలా సందర్భాలలో అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాము. మా దగ్గర కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాము. నిరుపేదలకు కూడా చేయూతనిచ్చినాము. నిరుపేదలకు కుట్టు మిషన్లు కానీ, చదువుల కోసం ఆర్థిక సాయం కానీ, అనారోగ్యంగా ఉన్న వాళ్లకు ఆర్థిక సాయం కానీ చేసినాము. మా జిల్లా యూనిట్గా ఉండి మేము గతంలో మాకు అమరావతి లక్ష్మీనారాయణ నాయకత్వం మాకు నచ్చింది. అదేవిధంగా ఈసారి కూడా మరొకసారి అవకాశం ఇచ్చి అన్నను గెలిపించుకుందామని మేము అనుకుంటున్నాం. ఈసారి తప్పకుండా 1/2/3 మెజార్టీతోని మేము అమరావతి లక్ష్మీనారాయణను ఏకకంఠంతో తీర్మానం చేసుకొని అమరావతి లక్ష్మీనారాయణ జిల్లా కుగ్నూర్పల్లి మండల్ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ని. అమరావతి లక్ష్మీనారాయణ వాసవి ఆర్యవైశ్య మహాసభని అభివృద్ధి చేస్తుంది కాబట్టి ఆయన నాయకత్వం వరదిల్లాలని అతనికి మా ఓటు ద్వారా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, సుమారు 500 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని మేము భావిస్తాం. కృష్ణమూర్తి, సిద్దిపేట రాష్ట్ర కౌన్సిల్ మెంబర్. ఈరోజు ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా సిద్దిపేట జిల్లా నుంచి ఏకగ్రీవంగా అమరావతి లక్ష్మీనారాయణ గారికి మద్దతు ఇస్తున్నాము. అతను ఈరోజు జరిగిన ఇప్పటివరకే పోలింగ్లో దాదాపు 200 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. పోలింగ్ అయ్యే వరకు 500 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడని భావిస్తున్నాం. కిషన్ గుప్తా, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా బాధ్యత. మరి ఈరోజు 11 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి ఎన్నికలు పెట్టడం జరిగింది. మార్పు కోసం ప్రజలు చూస్తారు కాబట్టి మా జిల్లా ఏకపక్షంలో మాకున్న ఓట్లు మాత్రం మిరుదొడ్డి శ్యామ్ సుందర్ గుప్తా గెలవాలని చెప్పి వేసాం కాబట్టి గెలుపు ఓటములు సహజమే. మంచి మంచి మంత్రులు, ముఖ్యమంత్రులే ఓడిపోతారు, గెలుస్తారు. కానీ కులంలో ఒక మార్పు కోరింది కాబట్టి, చాలా సంవత్సరాల తర్వాత ఈ మార్పు వచ్చింది కాబట్టి, ఈ కోర్టు ద్వారా ఇంత కొట్టాడింది కాబట్టి ఈ మార్పు కోసం ప్రయత్నం చేశారు కాబట్టి మా ఊహ అందు విధంగా మేము మిరుదొడ్డి శ్యామ్ సుందర్ గెలుస్తాడని చెప్పి భావిస్తున్నాం. ఓట్లు కాదు, 500-600 ఓట్లు కాదు, గెలుస్తాడని భావిస్తున్నాం. ఇది వాసవి కనక పరమేశ్వరి మాత ఆశీర్వాదం మా శ్యామన్న మీద ఉన్నదని చెప్పి భావిస్తున్నాం. జై వాసవి. మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షుడిని. అందరూ కూడా మార్పు అనేది కోరుతున్నారు, సహజం.
కానీ మార్పు అనే దానికి అమరవాది లక్ష్మీనారాయణ గారు 12 సంవత్సరాలు ఉన్నారు అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. కానీ అతను ఎప్పుడు కూడా స్వతహాగా లేడు. అందరూ కూడా జిల్లా అధ్యక్షులు, మాజీ అధ్యక్షుల అనుమతితోటి అతను సమావేశం ఏర్పాటు చేసి ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సమావేశంలో అందరూ కూడా చేతులు లేబడతారు, మీరే ఉండాలి అని చెప్తారు. బయటికి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. కానీ ఈరోజు మహాసభను రక్షించాలన్నా కూడా, ఎందుకంటే నిస్వార్థపరుడు, ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా మరి పేద ఆర్యవైశ్యులకు సేవ చేయాలనే కంకణం కట్టుకున్న నాయకుడు. మరి ఈరోజు ఉప్పల్ బాగాయత్లో కూడా దాదాపుగా మరి ₹1 కోటి వ్యయంతో మరి ఫండును జమ చేసి ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మరి అక్కడ ఉప్పల్ బాగాయత్లో బిల్డింగ్, పేద ఆర్యవైశ్యుల హాస్టల్ మరియు హాస్పిటల్ నిర్మించాలని కంకణం కట్టుకున్నా. అంతేకాకుండా పంగులూరి సీతమ్మ ట్రస్ట్లో కూడా అన్న సత్రాన్ని మరి వసతి సౌకర్యాన్ని కూడా నిర్మించాలనే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. మరి ఎన్నికలలో గెలుపు ఓటములనే సహజం, కానీ అమరవాది లక్ష్మీనారాయణ గెలుపు అనేది ఒక మరపు రానిదిగా ఉంటుంది. ఈ సంవత్సరం ఖచ్చితంగా కూడా అమరవాది లక్ష్మీనారాయణ గారు మంచిర్యాల జిల్లాలోని ఆర్యవైశ్య మహాసభ్యులందరూ కూడా, కౌన్సిల్ సభ్యులందరూ కూడా అమరవాది లక్ష్మీనారాయణ గారికి ఓటు వేసి గెలిపించడం జరుగుతుంది. తప్పకుండా జై అమరవాది. లింగమూర్తి, సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ జనరల్ సెక్రటరీని. మేము అమరవాదికి గత 20 సంవత్సరాల నుంచి అనుభవ సంబంధం ఉన్నది. ఆయన ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇంతకుముందు కార్యక్రమాలు చేసే మాకు నమ్మకం ఉన్నది. ఈ ఉప్పల్ బగిత దాని ఆ యొక్క ల్యాండ్లో కూడా ఆయన మంచి కార్యక్రమాలు చేశారు నమ్మకంతో మేము బలపరుస్తున్నాం. మా ఓట్లను సిద్దిపేట జిల్లా ఓట్లని అమరవాది లక్ష్మణకే చేస్తాం. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓటర్ సోదరులు అందరూ కూడా ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఇమీడియట్గా వచ్చి 5 గంటల లోపు వాళ్ళ ఓటుకు పూర్తి చేసుకోవాలా. అమరవాది లక్ష్మీనారాయణ గారి 1వ నంబరుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. జై వాసవి. ముఖ్యంగా శ్యామ్ సుందర్ గారు కూడా పోటీలో భారీ ఎత్తున ప్రచారం చేస్తారు. ఎలా ఉండబోతుంది? ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కూడా మార్పు అని కూడా కొంతమంది అంటున్నారు. దాని గురించి సమయంలో ఎవరైనా నిలబడొచ్చు, మనకు ఎవరు నిలబడొద్దని చెప్పడానికి హక్కు లేదు. ఎవరైనా నిలబడొచ్చు. 12 సంవత్సరాలు మరి అదే కమిటీలో శ్యామ్ సుందర్ గారు పనిచేస్తున్నారు కదా. ఇలా వారు మేనిఫెస్టోలో చూసారా, కింద ఏం రాసుకున్నారు? చైర్మన్ విద్యా కమిటీ అని రాసుకున్నారు. ఆ చైర్మన్ విద్యా కమిటీ పోస్ట్ ఇచ్చింది ఎవరు? అమరవాది లక్ష్మీనారాయణ గారే కదా. 12 సంవత్సరాల నుంచి అదే పోస్టులో ఉన్నావు కదా. మరి ఇక నువ్వు ఇవాళ 12 సంవత్సరాలు అంటే జనాలు నమ్ముతారా? అంతే కదా. జై వాసవి. ముఖ్యంగా ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం? 200 పైచిలకు ఓట్లతో గెలవబోతున్నాం. నంబర్ 1. ఇప్పుడు రానున్న ఒకవేళ గెలిస్తే ఎలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది? గతంలో చేసిన పనులకు కూడా కొంతవరకు ఆగినట్టు కూడా కొన్ని ఈ 10 సంవత్సరాలు కోర్టు కేసులు, వివిధ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన అధికారులు వాళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడున్న బిల్డింగ్లో మనకు 22% మాత్రమే మన డొనేషన్లు ఉండే. ఎందుకంటే ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు రాత్రిపూట ఇక్కడ ఉంటారు. తెలంగాణ వాళ్ళు మెదక్, సిద్దిపేట, హైదరాబాద్ వాళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి. కాబట్టి వాళ్ళు డొనేషన్ ఇవ్వాలి ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు రూమ్కు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం కొట్లాడినప్పుడు 78% మా డొనేషన్ ఉంది, 22% మీ డొనేషన్ ఉంది, ఈ బిల్డింగ్ అదే విధంగా పంచండి అని వాళ్ళు 2.5 సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. 2.5 సంవత్సరాలు. మనకు 90,000 సభ్యత్వం ఉండే. అది ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ పేరు మీద సభ్యత్వం బ్యాంకులో ఉండే. అందులో మనకు 90 లక్షలు రావాలి. ఆ 90 లక్షలు రావడానికి 2.5 years పట్టింది. రోషయ్య గారి దగ్గర పంచాయతీ పెడితే ఆ 90 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు నేనేదో అబద్ధం చెప్తా. అక్కడి నుంచి మనకి ఏ డేట్లో పైసలు వచ్చినాయో డేట్ ఉంటుంది, చెక్ ఉంటుంది. వాళ్ళు ఏమన్నారు, మీ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మీద రిజిస్ట్రేషనే లేదు, మీరు మీకు ఏ పేరు మీద డబ్బులు ఇవ్వాలని వాళ్ళు ఆపినరు. మనం 15 ఎండింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. 16 తర్వాత మనకు ఆ 90 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు నేను ఒక మాట నీకు టీవీలో అబద్ధం చెప్పొచ్చు, కానీ అలా ఏ రోజు డేట్ వచ్చింది, ఏ రోజు పైసలు ఉన్నాయి, ఎన్నిసార్లు అమరావతి గారి సమావేశంలో మీరే ఉండాలని ఎంతమంది సంతకాలు పెట్టిరు, ఇదే శ్యామ్ సుందర్ సంతకం ఉందా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ముఖ్యంగా అయితే ప్రతిపక్షాలు అయితే ఆరోపణలు చేస్తారు. అమరావతికి ఆపోజిట్ ఉన్న వ్యక్తులు అయితే గతంలో ఉన్నటువంటి 2 సంవత్సరాల కాల పరిమితి 10 ఏళ్ళు చేస్తారు. ఇప్పుడు మళ్ళీ గెలిచినా కూడా 10 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంటే వాళ్ళ చేతుల్లోనే అధికారం ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తారు. ఈ ఆరోపణ మా మధ్యలో కూడా చర్చ జరిగింది. ఈ 2 సంవత్సరాలు ఏదైతే మెయిన్ బాధ్యతలు ఉన్నాయో, హైదరాబాద్ బిల్డింగు, ఉప్పల్ బగాయతు, తిరుపతిలో మొన్ననే మనకు ఒక 2200 గజాల జాగా వచ్చింది సీతమ్మ ట్రస్ట్ ద్వారా. ఈ 3 ప్రాజెక్టులు కంప్లీట్ చేసి 2 సంవత్సరాల లోపల తప్పకుండా ఎలక్షన్ పెడతాం. ఈసారి ఎలక్షన్ అయితే ఇప్పుడు ఆయన విన్ అవుతున్నాడు కాబట్టి ఈసారి ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అటువైపు పోతుంది ఎలక్షన్. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాలు మళ్ళీ ఉండదు ఎలక్షన్. ఇటువైపు అభ్యర్థి కూడా నిలబడాడు. ఒకవేళ కోర్టు ద్వారా వచ్చింది కాబట్టి ఎన్నికలు జరగాల్సి వచ్చింది. ఒకవేళ కాకపోతే అలా కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ కోర్టు ద్వారా కాదు, అమరావతి గారే ఒక ఎలక్షన్ కమిటీ పెట్టినరు. వాళ్ళు నామినేషన్ తీసుకున్నారు, నామినేషన్ విడ్రాల్ అయింది, ₹1,00,000 ఫీజు కట్టి నామినేషన్లు వేసిర్రు.
మేము పెట్టాం ఎలక్షన్ అయినా వాళ్ళు కోర్టుకు పోయారు కాబట్టి రెండోసారి వచ్చింది అంతే. అసలు ఎన్నికలు జరగకుండా చేసే ప్రక్రియనే అమరావతి చేస్తారని కూడా ఆరోపణలు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు మొన్న కూడా ఇదే ఆరోపణ చేశారు. ఫ్రైడే రోజు కోర్టుకు వెళ్ళిండ్రు మీరు ఎలక్షన్ ఆపడానికి అని ఆరోపణ చేశారు. ఆ నంబర్ ఏందో, ఆ కోర్టు ఏందో, ఆ వేసిన వ్యక్తి ఏందో మాకు చూపించాలి కదా. ఎలక్షను మంగళవారం రోజు ఎలక్షన్ ఆఫీసర్ డిసైడ్ చేసిండు. ఏది 1 వీక్ ఉంది మనకు. మంగళవారం తర్వాత ఎవరైనా కోర్టుకు పోయిరా? అంతకుముందే వేసిన కేసులు ఆటోమేటిక్గా ఏదో ఒక డేట్ నాడు వస్తాయి. కానీ మంగళవారం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ ఒక్కరైనా కోర్టుకు పోయిర్రా? మంగళవారం రోజే మేము సమావేశంలో కూర్చున్నప్పుడే నోటీస్ వచ్చింది. అక్కడ అందరూ చెప్పిండ్రు మనం ఈసారి ఎన్నికలకు పోదాము, ఎవరిని అడగొద్దు, గెలుపు ఓటములు దైవాధీనము, మనం ఈసారి ఎన్నికలకు పోదామని డైరెక్ట్ ఆ సమావేశంలో డిసైడ్ చేసినాం. అయినా మళ్ళీ బద్నాం చేస్తారు శుక్రవారం వీళ్ళు కోటాపనికి పోయిర్రు అని చెప్పి. ముఖ్యంగా 12 సంవత్సరాలు కూడా ఈ ఆర్యవైశ్య మహాసభకి అయితే ఉన్నారు. మరొకరికి అవకాశం ఇచ్చే అవకాశాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకు ఒకటే 12 సంవత్సరాలుగా ఏకచక్రాధిపత్యం చేశాను కూడా వార్తలు. వాళ్ళు కోర్టుకు పోయినారు కదా. మా అమరావతి లక్ష్మీనారాయణ గారు నామినేషన్ వేసారు కదా. 12 సంవత్సరాలు నువ్వు ఉన్నావని ఆయన ఏమన్నా రిజెక్ట్ చేశారు ఆ కోర్టు? అంతే కదా. కొత్త వాళ్ళకి న్యాయస్థానం ఏది చెప్తే కదే చేస్తున్నాం. న్యాయస్థానం మమ్మల్ని రిజెక్ట్ చేయలే కదా. మా నామినేషన్ యాక్సెప్ట్ అయింది కదా, అందుకు కంపల్సరీ పోతున్నాం. ఎలక్షన్ కమిషన్ ఏదైతే వచ్చిందో, కోర్టు ద్వారా ఏదైతే వచ్చిండ్రో అందరికీ అవకాశం ఇస్తామని చెప్పారు. అలా మళ్ళీ ఆయన అవకాశం తీసుకున్నాం. అంటే ముఖ్యంగా ప్రధానంగా 10 ఏళ్ళు ఉన్నావు, 12 ఏళ్ళు ఉన్నావు, నువ్వు నీకు వీల్లేదని నా కమిషన్ చెప్పిన ఉంటే వేయకపోతుంటాం కదా. అంటే ముఖ్యంగా వినిపిస్తున్న ఆరోపణ ఏంటంటే ఓవైపు నామినేటెడ్గా చేశారు, వివిధ పదవులు పొందారు, అలాగే ఆర్యవైశ్య మహాసభ కూడా చైర్మన్ ఉన్నారు కూడా. మరొకరికి అవకాశం ఇచ్చి ముందుకు సాగితే కూడా ఆయన గొప్పతనం విలువ ఉన్నట్టుకుంటా కూడా వినిపిస్తుంది. గొప్పతనం విలువ సమాజంలో ప్రజల మనసులో ఉంటుంది. ఆర్యవైశ్యులు అంటేనే మహాసభ అంటేనే అమరావతి. తప్పకుండా ఇప్పుడు కార్పొరేషన్ 2 సంవత్సరాలు అయింది వచ్చి, ₹1 రాలే. ఏం చేస్తాం ప్రభుత్వం? కార్పొరేషన్ కోసం మేము ఇందిరా పార్క్ దగ్గర 5,000 మందితోని ధర్నా చేసినాం. కేసీఆర్ ప్రభుత్వంలో ఇందిరా పార్క్ దగ్గర 5,000 మందితోని ధర్నా చేసిన ఏకైక ధర్నా ఆర్యవైశ్య మహాసభది కార్పొరేషన్ కోసం. ఆయనకు రాలే, ఇంకోళ్ళకి వచ్చింది, సంతోషం. కానీ ₹1 ఫండ్ రాలే కదా. ఇంతవరకు 10,000 రాలే కదా. టీఆర్ఎస్ చైర్మన్ కూడా ఉన్నాడు కదా, అప్పుడు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయినా? ఇండస్ట్రీస్ అందుకే కదా టీఆర్ఎస్లోకి వెళ్ళి బయటకు వచ్చేసినాం. ఓపెన్గా టీఆర్ఎస్లో ఉన్నప్పుడే ధర్నా చేసినాం. నువ్వు ప్రామిస్ చేసినావు, ఇస్తలేవు, కాబట్టి మేము నీకు వ్యతిరేకం చేస్తున్నామన్నాం. టీఆర్ఎస్ రేవంత్ రెడ్డితో కలిసినాం, ఎలక్షన్ కన్నా ముందే కలిసినాం, రేవంత్ రెడ్డిని గెలిపించినాం, కార్పొరేషన్ సాధించినాం. అంటే 10 ఏళ్ల పాలన కాలం ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు 2.5 సంవత్సరాలు జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చారు. ఇప్పుడు కూడా జరగకపోతే ఈ పార్టీని విడే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా. మాకు ఆర్యవైశ్యులకు వాళ్ళు ఏ పార్టీ మాకు సంబంధం లేదు. ఆర్యవైశ్యులు అనేటోళ్ళు ఉంటే తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు నేనే ఉన్నా, నా సొంత ఆలోచన, నా పార్టీ వేరే ఉన్నది. మొన్న మెదక్లో ఎలక్షన్ జరిగినాయి. హనుమంతరావు గారు 3 వైశ్యులకు ఓపెన్ సీట్లు 3 ఉన్నాయి, 3 వైశ్యులకే ఇచ్చిండు ఆయన. నేను పోయి ప్రచారం చేసినాం. ఒక ఆయన ఓడిపోయాడు, 2 గెలిచారు. వాళ్ళు మొన్న అచ్చంపేటలో ఎలక్షన్ జరిగింది, ఒకళ్ళు టీడీపీ నుంచి నిలబడ్డారు, ఒకళ్ళు కాంగ్రెస్ నుంచి నిలబడ్డారు. 2కి సపోర్ట్ చేసినాం. ఆర్యవైశ్య మహాసభకు పోటీ పొలిటికల్ పార్టీలు కాదు, మన ఆర్యవైశ్యులు ఎక్కడ నిలబడ్డా వాళ్ళు ఏ పార్టీలో అయినా మేము సపోర్ట్ చేస్తాం. ఇది ముఖ్యంగా ఎవరైనా నిలబడ్డా కూడా ఎక్కడ నిలబడ్డా గెలుపడం సహజమైనప్పటికీ కూడా గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు పాలన ఉన్నప్పటికీ అమరావతి కూడా ప్రభుత్వం ఆనాడు ఏం చేయలేదు. ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేయకపోయినా కూడా ఏ పార్టీనైనా విభేదించి అందులో నుంచి బయటకు వచ్చి వైశ్యుల ఐక్యత కోసం మీ అందరం పోరాడతాం, వారికి అండగా ఉంటాం కూడా పెద్ద ఎత్తున వైశ్య నాయకులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ రఘుతో మహేష్, హైదరాబాద్. ఈరోజు 12 సంవత్సరాల అనంతరం మార్పు కోసం తెలంగాణ ఆర్యవైశ్య మహాసభకి ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎట్టకేలా కలిగింది. ఈరోజు సభ్యులంతా కూడా మెజారిటీ సభ్యులు మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మార్పు సాధిస్తుంది, మహాసభ ప్రక్షాళన జరుగుతుంది, వైశ్యుల్లో నెలకొన్న నిర్లిప్తత దూరం అవుతుందని చెప్పి మేము గట్టిగా విశ్వాసిస్తున్నాం. శ్యామ్ సుందర్ అన్న విజయం సాధిస్తాడని నమ్మకం మాకుంది. అయితే మహాసభ అంటే ఆర్యవైశ్యులతోనే మహాసభ ఉన్నది. అయితే ఆ రోజున వారికి కన్వీనర్గా ఆయన సమర్థుడు, మనకు న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో నేను ఎన్నుకోవడం జరిగింది. కన్వీనర్గా వారు అందించిన సేవలు. అయితే ఎప్పుడు ఒకటే కార్యవర్గం, ఒకటే కమిటీ, అదే స్టేజ్ ఉండకూడదు, మార్పు రావాలని ఈరోజు అందరూ కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మార్పు వస్తుంది.